హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకు లేదా ఒక ఫైనాన్స్లో ఫిక్స్డ్ చేసిన కాలాన్ని డిపాజిట్ చేయడాన్ని ఎఫ్డి అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక 50,000 రూపీస్ని ఒక సంవత్సరం ఎఫ్డి చేస్తే బ్యాంకు ఆ డబ్బుపై వడ్డీ ఇస్తుంది. మీ డబ్బు ప్లస్ వడ్డీ కలిపి మీకు తిరిగి ఇస్తారు. ఎఫ్డిలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఎఫ్డిలో వడ్డీ అనేది బ్యాంక్ ఆధారంగా 6 నుంచి 7.5 వరకు వడ్డీ అనేది ఉంటుంది. సీనియర్ సిటిజన్కి అయితే 7.5 నుంచి 8.5 వరకు సీనియర్ సిటిజన్ వరకు అయితే ఉంటుంది. అంటే 60 సంవత్సరాల పై వారికి ఈ యొక్క వడ్డీ అనేది వర్తిస్తుంది. మీరు ఎంచుకున్న కాలం మీద మీకు వడ్డీ అనేది ఈ యొక్క ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇందులో 6 నెలలకు తక్కువ వడ్డీ అనేది వస్తుంది. అలాగే సంవత్సరానికి మధ్యస్థ వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనకు ఎక్కువ వడ్డీ అనేది రావడం జరుగుతుంది. బ్యాంకు అలాగే బ్యాంక్ ఎఫ్డి అలాగే ఫైనాన్స్ ఎఫ్డి గురించి తెలుసుకుందాం. ఈ బ్యాంక్ ఎఫ్డిలో మీకు బ్యాంక్ ఎఫ్డి అనేది చాలా సేఫ్గా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే వడ్డీ కొంచెం తక్కువగా ఉంటుంది. కొత్త వారికి అయితే ఈ యొక్క బ్యాంక్ ఎఫ్డి అనేది చాలా బెస్ట్. అలాగే ఫైనాన్స్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది, వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కొత్త వారు ఉన్నారో వారు ఈ యొక్క బ్యాంకులో ఎఫ్డి చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బ్యాంకు ఎఫ్డి చేయడం వల్ల ఒకవేళ బ్యాంకు దివాలా తీసినా కూడా మీకు డిఐసిజిసి అనే ఆర్బీఐ ప్రకారం మీకు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 5 లక్షల వరకు మీరు ఎవరైతే ఎఫ్డి చేస్తారో దీనికి ఆర్బీఐ రూల్ ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది మీకు బ్యాంకు దివాలా తీసినా కూడా మీకు 5 లక్షలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎఫ్డి అనేది ఎవరికి సరిపోతుంది? ఎవరైతే రిస్క్ తీసుకోరో, అలాగే సీనియర్ సిటిజన్ వారికి, ఎవరైతే రిస్క్ తీసుకోకుంటుంటారో, ఎవరైతే సేవింగ్ సేఫ్గా పెట్టాలనుకునే వాళ్ళకు, అలాగే షేర్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకు ఈ యొక్క ఎఫ్డి అనేది చాలా ఇంపార్టెంట్. వారు మాత్రం ఎఫ్డి అనేది చేసుకోవడం బెస్ట్ పద్ధతి. అలాగే ఎఫ్డి అనేది ఒక 7 డేస్ నుంచి 5 ఇయర్స్ వరకు అయితే మనం ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో బ్రేక్ చేస్తే దాని మీద మనకు వడ్డీ అనేది తగ్గుతుంది, అలాగే కొంత పెనాల్టీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం ఎఫ్డి చేసేటప్పుడు 6 మంత్ లేదా 1 ఇయర్ అనేది ఫిక్స్డ్గా అనేది మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి వాటి మధ్యలో తీస్తే మనకు పెనాల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫ్డి అనేది మీకు ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే ఎమర్జెన్సీ అయితేనే బ్రేక్ చేయండి. లేదా ఒక 3 lakhs మీరు ఎఫ్డి చేస్తే మీకు ఎమర్జెన్సీగా ఒక 1 lakh అవసరం ఉందనుకోండి, మీరు పెట్టిన 3 lakhs మీద 1 lakh అనేది మీరు లోన్ తీసుకోవచ్చు. దాని ద్వారా ఎఫ్డి సేఫ్గా ఉంటుంది. అలాగే మనం తీసుకున్న 1 lakh కూడా ఇంట్రెస్ట్ కూడా తక్కువనే ఉంటుంది. కావున మీరు గమనించండి. ఎఫ్డీలో కూడా కొన్ని నష్టాలు కూడా మనకు ఉండడం జరుగుతుంది, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. దీంట్లో ఇన్ఫెక్షన్ అంటే వడ్డీ తక్కువ ఉంటుంది, ట్యాక్స్ పడుతుంది. లాంగ్ టైంలో అయితే మనకు గ్రోత్ తక్కువగా ఉంటుంది. అందుకే మొత్తం ఎఫ్డి కాకుండా కొంచెం మనం వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా బెస్ట్ పద్ధతి. అంటే పెద్ద మొత్తంలో చేసే వాటికి ఎఫ్డి కాకుండా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఈ విధంగా అయితే మనం ఎఫ్డి గురించి అయితే తెలుసుకున్నాం. మరొక వీడియోలో ఆర్డి కూడా, రికరింగ్ డిపాజిట్ గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.